వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జెడ్పీటీసీ జగన్మోహన్ రెడ్డి సొంత ఊర్లో జరిగింది. ఈ రోజున పులివెందులు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ, ఆయన ఫ్యామిలీకి కూడా ఒక కంచుకోట. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రిస్టేజ్కి వెళ్ళడం ద్వారా అటు బీటెక్ రవి కావచ్చు, అదేవిధంగా మాధవిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ప్రిస్టేజ్గా తీసుకున్నారు. ఈరోజు క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది. 600 ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డి దక్కించుకోలేని సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైతే ఈ ఘోర ఓటమి జగన్మోహన్ రెడ్డికి ఎదురైందో నిజంగానే జగన్మోహన్ రెడ్డి సూపులో పడ్డారు. ఆ పార్టీ భవిష్యత్తు కూడా నిజంగానే అంధకారంలో పడింది. చాలామందికి డౌట్ రావచ్చు, చిన్న పులివెందుల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తు ఎలా అంధకారంలో పడింది అనేది. పడింది ఎందుకంటే డిమోరలైజ్ అయ్యారు పార్టీ క్యాడరు. తన సొంత ఊర్లోనే, తన సొంత కంచుకోటలోనే తనకు తిరగలేదని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అక్కడే 600 ఓట్లు తెచ్చుకుంటే రేపు వస్తున్న స్థానిక సంస్థల్లో మన పరిస్థితి ఏంటని అందరూ కూడా వాపోతూ ఉన్నారు. చాలా కొన్నిసార్లు చిన్న చిన్న సంఘటనలే చాలా హ్యూజ్ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ పులివెందుల జెడ్పీటీసీ అనేది. అయితే ఈ ఓటమి ఎప్పుడైతే ఈ ఎన్నిక తెర మీదకి వచ్చిందో ఈ ఎన్నిక మొత్తం కూడా అవినాష్ మీదే పడింది. అవినాష్ భుజాల మీదే భారం పడింది. ఒక్కడే ఆయన ఉన్నాడు కాబట్టి మిగతా నేతలంతా సైడ్కి వెళ్ళిపోయారు. ఓ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు హౌస్ అరెస్టులు కావడం జరిగింది. అవినాష్ రెడ్డి ఒక్కడే దీన్ని లీడ్ చేయలేకపోయారు. కనీసం రమేష్ యాదవ్ మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళలేదు పరామర్శకి. ఈవెన్ జగన్ ఎల్లున్నా ఇంకొక 600 ఓట్లు పెరుగుండేయేమో, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ముందే ఊహించుంటారు ఆయన ఈ రిజల్ట్ని. సో అలా వన్ సైడ్ వేవ్ కనిపించింది. అవినాష్ రెడ్డి ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో వైఎస్ సునీత ఆయనకు వ్యతిరేకంగా కూడా క్యాంపెయిన్ చేశారు. వైఎస్ వివేకా కేసు కూడా క్లోజ్ చేశామని చెప్పి ఆల్రెడీ విచారణ పూర్తయిందని సిబిఐ కూడా హడావిడి చేసింది. సో వీటన్నిటితో అవినాష్ రెడ్డి నిజంగానే డైలమాలో పడి కనీసం ప్రచారం కూడా చేయలేని పరిస్థితి అయితే ఉంది. కనీసం ఫేస్ చూపించుకోలేని సిచ్యువేషన్ ఉంది చాలా ఊర్లలో. అక్కడ ఆల్మోస్ట్ 10,000కి పైగా ఓట్ బ్యాంక్ ఉంటే పోలైంది 8,000 అయితే ఆల్మోస్ట్ 600 ఓట్లు మాత్రమే వైసీపీ దక్కించుకుంది. ఈరోజు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి అవినాష్ మీద సీరియస్ అయ్యాడని చర్చ జరిగింది. ఆయన పార్టీని సస్పెండ్ చేస్తారని చర్చ జరిగింది. ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయమన్నారు పార్టీ పదవులకు అనే చర్చ జరిగింది. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి గత దాదాపు 10 రోజులుగా. కానీ ఓవరాల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఓటమి నుంచి నిజంగా పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే దిగొచ్చారో కానీ పులివెందుల నుంచి స్థానికంగా ఉన్న కోర్ లీడర్స్ని కొంతమందిని ఆయన తాడేపల్లికి పిలిపించుకున్నారు. వాళ్ళతో భేటీ అయ్యారు. భేటీ అయ్యి చాలా ఎమోషనల్గా ఎంత ఘోరంగా తాము ఎందుకు ఓడిపోయామనే అంశం మీద మాట్లాడుతూ ఉంటే చాలామంది అక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అవినాష్ రెడ్డిని పులివెందుల బాధ్యతల నుంచి పక్కన పెట్టాలి అనేసి. ఎందుకంటే అవినాష్ రెడ్డి పార్టీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆ రోజు 2014 ఎన్నికల్లో ఫస్ట్ టైం అవినాష్ ఎంపీగా గెలిచారు. అంతకుముందు వివేక లాంటి వాళ్ళే చూసుకుంటూ ఉండేవాళ్ళు ఆ పార్టీని వైఎస్ ఉన్నప్పుడు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక వివేక కాంగ్రెస్లో ఉన్నాడు. అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని ఈయన పార్టీలోకి తీసుకొచ్చారు. వన్స్ అవినాష్ ఎంపీ అయ్యాక ఈయన ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో బిజీగా ఉన్నారు కాబట్టి కడప ఎంపీగా ఆయన ఉంటే ఆయన కిందనే పులివెందులు ఉంది కాబట్టి పులివెందుల బాధ్యతలు కూడా అవినాష్కి ఇచ్చారు. వన్ సైడెడ్గా పులివెందుల్ని అటు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తమ హస్తగతం చేసుకున్నారు. వేరేజ్ 2019లో కూడా ఆయన ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి కూడా తమకు తిరుగులేని అన్న విధంగా పులివెందుల్లో రాజకీయాలు నడిపించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి బిజీగా ఉన్నారు కాబట్టి పులివెందుల బాధ్యతలు అవినాష్ చేతిలోనే ఉండేవి. మధ్యలో అవినాష్ మీద ఎప్పుడైతే సిబిఐ కేసెస్ ఫైల్ అయ్యి వివేకానంద్ కేసులో వాళ్ళ తండ్రి అరెస్ట్ జరిగినప్పుడు ఆయన కూడా అరెస్ట్ అనే ప్రచారం జరిగింది. ఆ బాధ్యతల నుంచి ఆయన పక్కన పెడతారు అనే చర్చ జరిగింది. అభిషేక్ రెడ్డికి ఇస్తారనుకున్నారు. ఇవన్నీ నడుస్తూ వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవినాష్ అంటే వీక్నెస్. ఎక్కడ అవినాష్ని పక్కన పెడితే తన మీద తిరుగుబాటు చేస్తారో అన్న భయము ఏదైతే జగన్ రెడ్డిలో ఉంది. అందుకే అవినాష్ రెడ్డిని టచ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. బట్ మొన్నటి ఎన్నికల్లో పులివెందుల నుంచి మరోసారి జగన్ గెలిచారు. కడప నుంచి అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఈరోజు కూటమి అధికారంలో ఉన్న తర్వాత మనం చెప్పుకుంటున్న అనేక పరిణామాలు కడపలో అవన్నీ కలిసి ఈరోజు వాటర్ బోర్డు ఎలక్షన్స్ కావచ్చు, కడప మున్సిపాలిటీ కావచ్చు, ఈరోజు పులివెందుల జెడ్పీటీసీ విజయం దాకా లీడ్ చేశాయి టీడీపీని. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈరోజు పార్టీ క్యాడర్తో భేటీ అయితే అందరి వేళ్ళు కూడా అవినాష్ వైపే చూపిస్తూ ఉన్నాయి. పులివెందుల బాధ్యతల్లో ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కరోజైనా పులివెందుల ఓటర్లతో కూర్చోబెట్టుకుని ముఖాముఖి భేటీ అయ్యారా అని కూడా క్వశ్చన్ ఎదురవుతోంది. కనీసం జగన్మోహన్ రెడ్డి వచ్చి పట్టుమని 2 రోజులన్నా పులివెందుల్లో ఉన్నారా అనే క్వశ్చన్ ఎదురవుతోంది. అవినాష్ని ఈ బాధ్యతలను తప్పించి ఎవరో ఒకరికి ఆ బాధ్యత, సతీష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగిస్తే పులివెందుల తిరిగి వైఎస్ఆర్సీపీ వైపు చూసే అవకాశం ఉంది, వైఎస్ఆర్సీపీ ఖాతాలో పడే అవకాశం ఉందని వాళ్ళు సలహా ఇస్తూ ఉన్నారు. లేకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అవినాష్ని ఎలాగైనా పక్కన పెట్టాలి పులివెందుల బాధ్యతల నుంచి అని అనుకుంటా ఉన్నారు. ఇక ఈలోపు వివేకా కేసు కూడా ఆయన్ని తరుముతూ వస్తోంది. ఇన్ కేసు ఆయన అరెస్ట్ అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు పార్టీ క్యాడర్ కానీ స్థానికంగా ఉన్న కోర్ లీడర్స్ కానీ ఇచ్చిన సలహాతో జగన్మోహన్ రెడ్డి అవినాష్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
Please share, like and subscribe R24 Telugu.